నమస్తే. నవభారత్ నేషనల్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి నమస్తే. 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మరియు విమానయాన సంస్థల గురించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే 28వ తారీఖున సాక్షి బిజినెస్ పేజ్లో ట్రూజెట్ ఉడాన్ అనే ఆర్టికల్ ప్రచురితమైనందున చెప్పడం జరిగింది. అందులో ఆ రోజు చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు మెగాజెట్ ట్రూజెట్ అనే సంస్థకి, అది దానిలో కో ఓనర్ ఎవరు, రామ్ చరణ్ తేజ్, ఎందుకు ఇస్తున్నాడు, సంవత్సరానికి ఎందుకు ఇస్తున్నాడు ఆయన? పవన్ కళ్యాణ్ కోసమా లేక ఇంకేమన్నా లబ్ధి కోసమా అని చెప్పి 28వ తారీఖున మేము వీడియో రిలీజ్ చేశాం. వీడియో రిలీజ్ చేసిన తర్వాత 31వ తారీఖున మళ్ళా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్, కేంద్ర పౌరయాన శాఖ మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఒక మొత్తం ఆల్ ఇండియా ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? ఉడాన్ స్కీమ్ కింద మొత్తము భారతదేశాన్నంతా కనెక్టివిటీ ఇస్తూ 18 కొత్త రూట్లని శాంక్షన్ చేశారు. 18 కొత్త రూట్లను శాంక్షన్ చేస్తూ మనం ఇందులో అత్యంత కీలకంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, బిడ్డింగ్లు వచ్చినాయట, బిడ్డింగ్లలో అందరూ పాల్గొన్నారట. సౌత్ ఇండియా మొత్తంలో ఒక్క మెగా టర్బోనే బిడ్డింగ్ తక్కువ ఇచ్చిందంట. అంటే ఇది మెగా స్కామా, మెగా స్టార్ స్కామా, లేకపోతే మెగా ఫ్యామిలీ స్కామా? ఎందుకంటే ఇన్ని ఎయిర్వేస్ ఉన్నాయి, ఇన్ని ఎయిర్వేస్లో ఈ రామ్ చరణ్ తేజ్ గారికి అత్యంత గొప్ప హీరో ఇవాళ రోజున, ఆయన డబ్బులల్లో అత్యంత సంపన్నమైన ఫ్యామిలీ. రామ్ చరణ్ తేజ్ గారు వారి తండ్రికి 6 కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కొనిస్తారు. అత్తగారింటి నుంచి ఆస్టిన్ మార్టిన్ కారు 4.5 కోట్లకు వస్తుంది. 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ప్రొడక్షన్ కాస్టే 50 పైన తీసినట్టున్నాడు ఆయన, అతనే నిర్మాత. దాని కలెక్షన్స్ ఒక 200 కోట్ల వరకు వచ్చినాయట. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. కాకపోతే ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఉడాన్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే విజిఎఫ్ అని ఒకటి పెట్టింది, వేయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వేయబిలిటీ అంటే ఏమిటి? చిన్న చిన్న ఊర్లకి, ఫర్ ఎగ్జాంపుల్ కడప నుంచి తిరుపతికి, కడప నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి విజయవాడకి, ఇట్లా చిన్న చిన్న డొమెస్టిక్ రూట్లు ఏవైతే ఉన్నాయో ఇండియాలో అంతటి కలిపి వీటిని ఉడాన్ స్కీమ్ కిందకి తీసుకొచ్చింది. లాంగ్ రూట్ ఫ్లైట్స్ కాకుండా 1 అవర్ ఆర్ బిలో, 1 గంట కంటే తక్కువ ఉన్న ప్రయాణం సౌకర్యం ఉన్న ఏ ఫ్లైట్కి కానీ ఉడాన్ స్కీమ్ కిందకి తీసుకొచ్చి 2,500 రూపాయలకి టికెట్ ఇచ్చే సౌలభ్యం కల్పించింది. ఈ వేయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎందుకు క్రియేట్ చేశారంటే, ఫస్ట్ సివిల్ ఏవియేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మాత్రమే శాంక్షన్ చేశారు. వేయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసం ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ చేసింది. ఇవాళ మేము సంధించే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ వేయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సివిల్ ఏవియేషన్ డొమెస్టిక్ సెక్టర్కి ఎప్పుడు మారింది? డొమెస్టిక్ సెక్టర్ ఎయిర్లైన్స్కి కూడా డబ్బు ఇవ్వచ్చని ఎప్పుడు మార్చారు? ఏ జియోతో మార్చారు? ఎయిర్లైనర్స్కి సబ్సిడీ ఇవ్వమని చెప్పి ఎక్కడ రాసి ఉన్నది? అది ఎక్కడ ప్రచురితం కాలేదు. ఇంకొకటి అడగాల్సింది ఏంటంటే, అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం నుంచి సెంట్రల్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టరు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది వింటారు. మరి అశోక్ గజపతిరాజు గారు ఎంతమంది బిడ్లు పంపించారు? ఆ బిడ్ల వివరాలు ఏంటి? ఆ బిడ్డల్లో సౌత్ ఇండియా నుంచి ఓన్లీ టర్బో మెగానే లోయెస్ట్ అని చెప్పి ఆయన చెప్తే సరిపోదు, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. మేము మొన్న 28న పెట్టి రిలీజ్ చేసిన వీడియోలోనే చెప్పాం, దీని వెనకేదో పెద్ద గూడుపూట అని ఉందని అనుకుంటూనే ఉన్నాం. 31వ తారీఖున పేపర్లో బయటకు వచ్చింది ఈ విషయం.
నేను అడిగేది ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు మరియు వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా ఒక టీం, క్లోజ్ టీం. వీళ్ళంతా కలిసి మరి ఈ పవన్ కళ్యాణ్ అని ఎవరైతే ఈ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఉన్నారో, పవర్ స్టార్ ఆయన కూడా, మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ట్రాప్ చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో పాటు కలిసి ఉండి పొలిటికల్గా వీళ్ళకి ఏమన్నా లబ్ధి పొందడం కోసం ఇటువంటి స్టెప్ తీసుకున్నారా? ఎందుకంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు ఒక 10 కోట్ల రూపాయలు అనేవి రామ్ చరణ్ తేజ్ అనే ఒక బిజినెస్ మ్యాన్కి, అంటే ఇక్కడ బిజినెస్లో మరి ఇద్దరే డైరెక్టర్లు ఉన్నారు, ఆ ఇద్దరు ఆర్ఓసీలో రిజిస్టర్ అయినప్పుడు మరి ఆయన యాక్టర్ కింద తీసుకునే అవసరం లేదు, ఇక్కడ మనం బిజినెస్ మ్యాన్ కింద తీసుకోవాలి. 10 కోట్ల రూపాయలు నీకు బిజినెస్కి సరిపోలేదంటే నమ్మశక్యం కాదు, ఇది నమ్మకూడదు. ఎందుకంటే దీని వెనుక ఏదో బ్రహ్మాండమైన ఒక మాస్టర్ ప్లాన్ రచించారు మిస్టర్ చిరంజీవి, చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు, పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ తేజ్. వీళ్ళంతా కూడా కలిసి మరి ఓన్లీ 10 కోట్ల కోసం ఇంత పెద్ద డ్రామా వేసే అవసరం లేదు, దీని వెనక ఏదో ఉన్నది. ఇది జనరల్ పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి అర్థమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఎక్కడో బిజినెస్ లైన్ పేపర్లో, ఎక్కడో బిజినెస్ మ్యాటర్లో వస్తే దాన్ని చదివి అంతగా పట్టించుకోరు ఎవరు. ఉడాన్ స్కీమ్ అని రాస్తారు, ఇంకోటి ఏదో రాస్తారు. కానీ ఈ ట్రూజెట్ అనే సంస్థ చిరంజీవి తనయుడిదని, రామ్ చరణ్ తేజ్దని, అతను ఒక్కడికే సౌత్ ఇండియా నుంచి ఎలాట్ అయిందని ఎంతమందికి తెలుసు? ఇవాళ రోజున ఖచ్చితంగా మేము చెప్పవలసిన అవసరం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ వాసులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే ఎన్నో విమానయానాలు ఉన్నాయి, ఎన్నో విమానయాన సంస్థలు ఉన్నాయి. మరి ఈయన ఒక్కరికే 10 కోట్ల రూపాయల సబ్సిడీ తక్కువ పడ్డదా? వీళ్ళు తలుచుకుంటే ఒక 20 ఫ్లైట్లు కొత్తవి కొని ప్రజా సౌకర్యార్థము ఫ్రీగా తిప్పగలరు. అంత కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ షో చేయమని చెప్పండి. వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఒక్కసారి బయట చూపిస్తే ట్రూ వాల్యూలో మనకు అర్థమవుతుంది వీళ్ళ కెపాసిటీ అంతా. అందుకని నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు ఫేవరెటిజం చూపించినారు. ఇవాళ రోజున ఫేవరెటిజం చూపించి టర్బో మెగా జెట్కి శాంక్షన్ చేసినారు. అది చంద్రబాబు నాయుడు సమర్థనతోనే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ పవన్ కళ్యాణ్తో కూర్చొని చేసినారని మేము ఖచ్చితంగా నవభారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. ఈ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ప్రజలని ఆలోచించవలసిందిగా మన్ను కోరుకుంటున్నాము. మా విన్నపము అట్ ద సేమ్ టైం ఈ మెగా టర్బో జెట్ ఏదైతే ఉన్నదో ఇవాళ వీళ్ళ దగ్గర 4 ఫ్లైట్లు ఉన్నాయట. రాబోయే అతి తొందర కాలంలో 8 ఫ్లైట్లు అయితే ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపిస్తారట. మరి ఇంత వీళ్ళకి బ్యాకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక విజయ్ మాల్యా వారిపోయినప్పుడు 8,000 కోట్లతో మరి విజయ్ మాల్యా గురించి మాట్లాడలేదు. ఇవాళ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్ని పైసలు ఉన్న వాళ్ళకి మళ్ళా పైసలు ఇవ్వడం ఏమిటి? కొంచెం మనము ఆలోచించవలసిన విషయము. ఎవరో ఒక 20 మంది పేద విద్యార్థులో లేకపోతే వెనుకబడిన తరగతుల వాళ్ళు, దళితులో అంతా ఒక బిజినెస్ కమ్యూనిటీ కిందకు వచ్చి ఒక యూనిటీగా వాళ్ళు ఉండి ఒక సంస్థను మొదలుపెట్టి పైకి తీసుకొస్తే అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బాగా సంపన్నులనే అతి సంపన్నులు చేయడం అనే పాలసీ కాదు. అశోక్ గజపతి రాజు గారికి ఏం తెలుసు? రాజుల వంశంలో ముందు నుంచే పెద్ద రాజు ఆయన. చంద్రబాబు నాయుడు గారు 28 సంవత్సరాల నుంచే ఎమ్మెల్యేగా ఉంటూ ఇవాళ దాకా ఆయన అన్ని అనుభవిస్తున్నారు. ఆయనకేం తెలుసు? పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ గారిని పట్టుకుని అయినా పైకి వచ్చారు, ఆయనకేం తెలుసు? ఈ రామ్ చరణ్ తేజ్ గారికి ఏం తెలుసు? నేను అడిగేది ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్. నవభారత్ నేషనల్ పార్టీ అడుగుతున్నది ఏంటంటే ఈ మెగా టర్బో జెట్కి ఏ ప్రతిపదిక మీద, ఏ నామ్స్ మీద, ఏ బేసెస్ మీద, ఎన్ని రూట్స్, ఎందుకు, ఎంత, ఏ బిడ్డింగ్ని బేసెస్ చేసుకుని శాంక్షన్ చేశారో ఇవన్నీ పత్రాలు బయట పెట్టాలి. అశోక్ గజపతి రాజు గారు ఇవన్నీ బయట పెట్టాలి. లేకపోతే ఇది ఒక పెద్ద మెగా స్కామ్ ఇది. ఎందుకంటే ఈ ఉడాన్ ప్రాజెక్ట్ కింద ఉడాన్ అంటే ఎగిరిపోవడం, చక్కగా గాలిలో వీళ్ళు పబ్లిక్ డబ్బు తీసుకుని ఎగిరిపోతారు.
ఉడాన్ ప్రాజెక్టులో వీళ్ళ జేబులోంచి తీసి ఇచ్చిన డబ్బులు కావు, పబ్లిక్ సొమ్ము ఇది, ప్రజా డబ్బు ఇది. ప్రజాధనాన్ని ప్రజలకి నువ్వు సబ్సిడీ రూపంలో ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడం కాదు గొప్పతనం. ఎక్కడి నుంచైనా సంపాదించి ఈ మోడీ డిమానిటైజేషన్ చేసిన డబ్బు కానీ, ఈ మోడీ ఏదైనా సంపాదిస్తే కానీ తీసుకొచ్చి ఇందులో పెట్టాలే కానీ ప్రజల డబ్బును తీసుకొచ్చి ఉడాన్లో పెట్టడం కాదు. అది కాదు మగతనం. మోడీ గారికి కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మేము ఒక అడ్వైజ్ ఇవ్వాలి. ఏ స్కీమ్ పడితే ఆ స్కీమ్ ఇచ్చి ఇంట్లోంచి ఏదో పంచిపెడుతున్నట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు స్కీములు ప్రకటించడం కాదు, దానికి అడిషనల్ సెస్ వేయడం కాదు. వీటి మీద దృష్టి సారించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇంటర్నల్ జీవోలు కానీ, ఇంటర్నల్ ప్రతిపాదనలు కానీ, అమరావతి కోసం చేసినవి కానీ ఏవి పబ్లిక్కి తెలియవు. బయటికి మేము ప్రతి ఒక్క అంశం తీసి పబ్లిక్కి వారానికి ఒకటి రిలీజ్ చేస్తాము. ఇదే తమరికి మనవి చేసుకుంటున్నాము. ఖచ్చితంగా తమరి వీడియో చూసి అందరికీ సర్క్యులేట్ చేసి ఖచ్చితంగా చూపెట్టండి. వీళ్ళ అరాచకం తెలియజేయండి. సంపన్నులనే సంపన్నులు ఎందుకు గానిస్తున్నారు, వీళ్ళ వెనక ఏ రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి? మరి సాక్షి న్యూస్ పేపర్లోనే ఎందుకు వస్తుంది ఈ న్యూస్, వేరే న్యూస్ పేపర్లు ఎందుకు రావడం లేదు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏ విధంగా వీళ్ళతో మరి కలిసి ఉన్నారో తెలియదు. ఖచ్చితంగా మీరు వెరిఫై చేసి చూడండి. 28వ తారీఖున కూడా సాక్షిలోనే వచ్చింది, 31న కూడా సాక్షిలోనే వచ్చింది. మరి వేరే చోట ఎందుకు రావడం లేదు? మరి ఇక్కడి నుంచే ఎందుకు వస్తుంది? ఎన్నో ప్రశ్నలు, మనకి ప్రస్తుతం తెలియని ఆన్సర్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. మేము దీన్ని బయటికి తీసుకొస్తాం. అతి తొందరలో ప్రతి వారం వీరి మీద ఒక వీడియో రిలీజ్ చేస్తాం. పబ్లిక్ కూడా తొందరలో రాలపోతున్నాం. తమరి వీడియో చూసి దీని వెనుకున్న వీళ్ళు వేయబోతున్న మాస్టర్ ప్లాన్ని కొంచెం అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.